నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సింగరేణి బొగ్గు మార్కెట్లో నిలబడాలంటే క్వాలిటీ పైన, ఉత్పత్తి ఖర్చు తగ్గింపు పైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ విభాగం 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామగుండం 1 ఏరియాలో రక్షణపై ప్రత్యేక సమీక్షా సమావేశం. బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా ప్రారంభించనున్న గనుల స్థలాలను సందర్శించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్. కొత్త ఓపెన్ కాస్ట్ గనుల రాకతో బెల్లంపల్లికి పునర్వైభవం తథ్యమన్న డైరెక్టర్ పిపి. 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్లాంట్ నిర్మాణపు పనులు పరిశీలించిన డైరెక్టర్ E&M. నిర్దేశిత కాల పరిమితికి కట్టుబడి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం. సింగరేణి సంస్థ నేటి పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే నాణ్యతా ప్రమాణాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని అధికారులు కోరుతున్నారు. బొగ్గు ఉత్పత్తి ప్రాంతం నుంచి బొగ్గు రవాణా వరకు ఉన్న అన్ని దశల్లో నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. సింగరేణి సంస్థ క్వాలిటీ పైన ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పుడు బొగ్గు ఉత్పత్తితో పాటు క్వాలిటీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ డైరెక్టర్లు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ల సమీక్షా సమావేశంలో పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వినియోగదారుడు క్వాలిటీ లేని బొగ్గును స్వీకరించడం లేదు. మనం ఇస్తామని హామీ ఇచ్చిన గ్రేడు బొగ్గును వినియోగదారులకు సరఫరా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అయితే కారణాలు ఏమైనప్పటికీ ఒక్కొక్కసారి ఈ గ్రేడు తక్కువ అవుతూ ఉండటం వల్ల వినియోగదారులు బొగ్గును స్వీకరించడానికి ఇష్టపడటం లేదు. తద్వారా బొగ్గు మార్కెట్లో మనకు క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని సంస్థ డైరెక్టర్లు, సింగరేణి అధికారులు ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి ప్రాంతం నుంచి బొగ్గు రవాణా వరకు ప్రతి దశలోనూ క్వాలిటీ పైన ప్రత్యేక దృష్టి సారించాలంటున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో బ్లాస్టింగ్ జరిగిన తర్వాత షేల్ను వేరుపరచడం, నాణ్యమైన బొగ్గును మాత్రమే లోడింగ్ చేయటం వంటి వాటిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని షవల్ ఆపరేటర్లు, డోజర్ ఆపరేటర్లు తదితరులు షిఫ్ట్ ఇన్ఛార్జీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా బొగ్గు యార్డుల వద్ద కూడా సరైన గ్రేడ్ బొగ్గు రవాణా చేయడం కోసం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా కోరుతున్నారు. సిహెచ్పిలలో బొగ్గు లోడింగ్ ప్రాంతానికి వెళ్తున్న బెల్ట్ పైన షేల్ పికింగ్ వద్ద కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, షేల్ను ఎప్పటికప్పుడు ఏరి బయట పారవేయాలని కూడా సూచిస్తున్నారు. దీనిపై యాజమాన్యం మరియు స్థానిక యాజమాన్యాలు కూడా ఇప్పటికే శ్రద్ధ వహిస్తున్నప్పటికీ దీనిని మరింతగా పెంచాలని యాజమాన్యం కోరుతోంది. భూగర్భ గనుల్లో కూడా బొగ్గు కాకుండా బొగ్గేతర పదార్థాలు, ముఖ్యంగా చెక్కలు, ఇనుప వస్తువులు వంటివి బొగ్గులో కలవకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భూగర్భ గని అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. నేటి మార్కెట్లో ఇతర ప్రైవేటు బొగ్గు కంపెనీల వారు కూడా బొగ్గు అమ్మకానికి సంసిద్ధంగా ఉన్న నేపథ్యంలో మనం మరింత శ్రద్ధ వహిస్తూ నాణ్యమైన బొగ్గును అందించాలని, అందించినప్పుడు మాత్రమే బొగ్గు మార్కెట్ను నిలుపుకోగలుగుతామని, తద్వారానే మనం మనుగడ సాధించగలమని ఇటీవల జరిగిన సమీక్షలో సంస్థ చైర్మన్ మరియు డైరెక్టర్లు పేర్కొన్నారు. బొగ్గు నాణ్యత పాటింపు పైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ వి వెంకన్న కూడా వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నప్పుడు గనుల్లోనూ మరియు సిహెచ్పిల వద్ద ఈ విషయంపై ప్రత్యేకించి వివరిస్తున్నారు. జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ తాడబైన శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు సంస్థ ఇస్తున్న ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, సంస్థ మార్కెట్ను రక్షించుకోవడంలో ప్రతి ఒక్కరి పాత్ర ప్రముఖంగా ఉందని ఆయన వివరిస్తున్నారు. వివిధ ఖనిజ పరిశ్రమలకు సంబంధించిన గనుల్లో రక్షణ చర్యలు పాటించే విధంగా చూసేలా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ తనిఖీలు నిర్వహిస్తూ రక్షణను పెంపొందించడానికి కృషి చేస్తుంటారు. డీజీఎంఎస్ ఏర్పడి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రామగుండం 1 ఏరియాలో ఒక ప్రత్యేక రక్షణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ విశేషాలతో కూడిన వార్త మీకు ఇప్పుడు అందిస్తున్నాం. ఇల్లందు క్లబ్ నందు గనుల రక్షణకు సంబంధించిన సేఫ్టీ కల్చర్ అండ్ కంటిన్యూయస్ లెర్నింగ్ అవగాహన సమీక్షా సమావేశ కార్యక్రమానికి శ్రీ టిఆర్ కన్నన్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ సౌత్ సెంట్రల్ జోన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ మరియు శ్రీ అశోక్ కుమార్, డిఎంఎస్ సౌత్ సెంట్రల్ జోన్ శ్రీ ఎన్ నాగేశ్వరరావు,
డిఎంఎస్ హైదరాబాద్ రీజియన్, శ్రీ రాజ్ కుమార్ డిఎంఎస్ ఈఎల్ఈ, శ్రీ దిలీప్ కుమార్ డిడిఎంఎస్ మెకానికల్, శ్రీ కె ప్రేమ్ కుమార్ డిప్యూటీ డిఎంఎస్ హైదరాబాద్ రీజియన్, శ్రీ అనికేత్ సింగ్ డిడిఎంఎస్ మెకానికల్ పాల్గొన్నారు. మొదట ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గనులలో రక్షణపై ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండేలా చర్యలను చేపట్టాలని తెలిపారు. గనులపై పని ప్రదేశాలలో రక్షణ స్లోగాన్స్ ఏర్పాటు చేయాలని, సింగరేణి సంస్థలో పని సంస్కృతిని, రక్షణ గురించి అవగాహన పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు మారుతున్న పద్ధతులను తెలుసుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డీజీఎంఎస్ మరియు సింగరేణి వారు సంయుక్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న చట్టాలను అవగాహన చేసుకొని వాటికి తగిన విధంగా మన యొక్క అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు దానికి తగిన విధంగా అవగాహన పెంచుకొని గనులను నడపడం, దానిలో అందరి సహకారం తీసుకోవడానికి ఉద్దేశించినదే ఈ కార్యక్రమం అని తెలిపారు. ఈ సందర్భంగా డీజీఎంఎస్ స్థాపించబడి 125 సంవత్సరాలు అయిన సందర్భంగా మైనింగ్ ఇండస్ట్రీ విషయంలో గనులలో ప్రమాదాలను అరికట్టడంలో చేసిన దేశ సేవలను ఉద్దేశించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కొత్త పద్ధతులను మారుతున్న కాలానికి దృష్టిలో ఉంచుకొని పనిముట్లను, రక్షణ పరికరాలను, సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలను చేపట్టడానికి ఏర్పాటు చేయబడినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం రీజియన్, బెల్లంపల్లి రీజియన్, ఇంకా ఇతర డిపార్ట్మెంట్ల అధికారులు, మేనేజర్లు, రక్షణ అధికారులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లి ఏరియాలో కొన్ని కొత్త గనులు ప్రారంభించడానికి ఇప్పటికే సన్నాహాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏరియాను సందర్శించారు. కొత్త గనులు వచ్చినట్లయితే బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆయన తెలియజేశారు. సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియాలో కొన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్న నేపథ్యంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏరియాలో విస్తృతంగా పర్యటించారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డితో కలిసి ఆయన శనివారం నాడు ముందుగా జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఖైరగూడ ఓపెన్ కాస్ట్ గని ఉత్పాదకతను సమీక్షించారు. ఏరియాకు నిర్దేశించుకున్న వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించాలని సూచించారు. కాగా గోలేటి ఉపరితల గని అనుమతులు, పనుల ప్రగతిని గురించి కూడా ఆయన సమీక్షించారు. ఆ తర్వాత ప్రతిపాదిత ఎంవీకే మెగా ఉపరితల గని పరిధి ప్రదేశాలు, సరిహద్దుల్ని ఆయన స్వయంగా చూశారు. త్రీయింక్లేన్ గ్రామం, మాతారం టౌన్షిప్లో కూడా ఆయన పర్యటించడం జరిగింది. గోలేటి ఓపెన్ కాస్ట్, ఎంవీకే ఓపెన్ కాస్ట్ గనులు ప్రారంభమైనట్లయితే బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం తప్పక వస్తుందని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ కృష్ణమూర్తి, ఎస్ఓడిజిఎం కె రాజమల్లు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో పర్యావరణ మరియు అటవీ సంబంధ అంశాలపైన ఒక ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ను జనవరి 10వ తేదీన నిర్వహించారు. సింగరేణి సంస్థలో పలు ఏరియాల్లో కొత్త గనులు రానున్న నేపథ్యంలో అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులపైన ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన సమాచారం సకాలంలో అందించాలని, అనుమతులు సాధించడం కోసం ఫాలోఅప్ కార్యక్రమాలు చేపడుతూ ఉండాలని ఆయన తెలియజేశారు. అన్ని ఏరియాల్లో ఉన్న నర్సరీల్లో నాటడానికి తగినన్ని మొక్కలు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా నుంచి ఫారెస్ట్ అడ్వైజర్ శ్రీ పరిగన్, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, ఎస్ఓడిజిఎం సత్యనారాయణ, ఇంకా అన్ని ఏరియాల జిఎంలు, ఎన్విరాన్మెంట్ మరియు ఫారెస్ట్ అధికారులు దీనిలో పాల్గొన్నారు. మందమరి ఏరియాలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు విస్తృత పర్యటన జరిపారు. ఆయనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్ రాధాకృష్ణ పాల్గొన్నారు. ముఖ్యంగా కేకే ఓపెన్ కాస్ట్ గనిలో జరుగుతున్న రైల్వే సైడింగ్ పనులు, ఆ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. రైల్వే సైడింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. బొగ్గు రవాణాకు సంబంధించిన అన్ని రకాల చర్యలు ఎప్పటికప్పుడు చేపడుతూ ఉండాలని, రైల్వే సైడింగ్లో ఇటువంటి జాప్యం లేకుండా చూడాలని ఆయన కోరారు. కేకే ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించి ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఓడిజిఎం జిఎల్ ప్రసాద్,
సివిల్ ఎస్సీ శ్రీధర్, ఏరియా సర్వే ఆఫీసర్ దేశాయ్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు రామగుండం 3 మరియు అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో పర్యటించారు. వారికి RG3 మరియు అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల GMలు శ్రీ మధుసూదన్ మరియు శ్రీ నాగేశ్వరరావు స్వాగతం పలికారు. RG3 ఏరియాలోని బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత మరియు రవాణా, అలాగే RG కోల్ మైన్ మొదలగు అంశాలపై చర్చించారు. అలాగే అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని 3వ ప్యానెల్ సాల్వేజింగ్ పనులు మరియు 4వ ప్యానెల్ తయారీ గురించి చర్చించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పిపి మాట్లాడుతూ నిర్దేశించిన ఓబి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, అందుకు కావాల్సిన చర్యలు, ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకోవాలని అన్నారు. అలాగే అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ఏరియా సాల్వేజింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో SO2 GM ఎం రామ్మోహన్, విభాగాధిపతులు రాజారెడ్డి, బిటి మురళీకృష్ణ, బివి సత్యనారాయణ, ఐలయ్య, షబీరుద్దీన్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇల్లందు ఏరియాలోని JK5 OC మరియు నూతన JK కోల్ మైన్ను సందర్శించి ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు JKOCలో పనిచేస్తున్న కార్మికులు ఎంతమంది అని, అక్కడ జరుగుతున్న పనులను గురించి GM వీసం కృష్ణయ్య గారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే నూతన ఓసీకి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేసి బొగ్గు రవాణా జరిగేటట్లు చూడాలని ఏరియా GMకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SO2 GM రామస్వామి, JKPO జాకీర్ హుస్సేన్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ CRB ప్రసాదరావు, DGM పర్సనల్ శ్రీ అజ్మీరా తుకారాం, DGM సివిల్ రవికుమార్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ప్రస్తుత STPP ప్రాంగణంలో కొత్తగా 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. ఈ ప్లాంట్ నిర్మాణపు పనులను డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు ఇటీవల స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షించారు. డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు ఇటీవల STPPని సందర్శించారు. తన పర్యటనలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్లాంట్ నిర్మాణపు పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ ప్లాంట్ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న ఏజెన్సీలు BHEL, KPC, పవర్మెక్ కంపెనీల అధికారులతో ఆయన చర్చించారు. పనులు ఎంతవరకు వచ్చాయి అన్న విషయాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు మరియు అధికారులతో సంప్రదించారు. ప్లాంట్ నిర్మాణపు కోఆర్డినేటర్ MV వేణుగోపాల్ వివిధ పనులు ఏ స్థాయిలో ఉన్నాయో, వాటి ప్రగతి ఏ విధంగా ఉందో డైరెక్టర్కు వివరించారు. అక్కడ నిర్మించిన సైట్ ఆఫీస్, ఫస్ట్ ఎయిడ్, రక్షణ విభాగాలు, వివిధ ఏజెన్సీల ఆఫీసులను కూడా సందర్శించడం జరిగింది. ఆ తర్వాత ఆయన పరిపాలనా భవన్లో ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. ప్లాంట్ నిర్మాణపు పనులు నిర్దేశించుకున్న కాల పట్టిక ప్రకారం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో STPP ED CH చిరంజీవి, SO2 డైరెక్టర్ శేఖర్ బాబు, STPP GM ఎం నరసింహారావు, GM PCS అండ్ OM ఎం మదన్ మోహన్ ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. సింగరేణి అధికారుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ఇటీవల కొత్తగూడెంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M శ్రీ తిరుమలరావు హాజరయ్యారు. విజేతలను అభినందించారు. కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఇంటర్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్ అనగా క్రికెట్ ఆఫ్ సింగరేణి ఎగ్జిక్యూటివ్ టోర్నమెంట్ను ఇటీవల నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు హాజరయ్యారు. ముందస్తు మ్యాచ్లు వివిధ ఏరియాలో జరగగా ఫైనల్ మ్యాచ్ కొత్తగూడెంలో జరుగుతోంది. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలంరాజు సారథ్యంలో ఈ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేపట్టారు. ఫైనల్ మ్యాచ్ కొత్తగూడెం రీజన్ టీంతో బెల్లంపల్లి రీజన్ టీం తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కొత్తగూడెం రీజన్ టీం 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, బెల్లంపల్లి రీజన్ 16 ఓవర్లకు 110 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో కొత్తగూడెం రీజన్ విజయం సాధించింది. అనంతరం ముఖ్య అతిథులు బహుమతుల్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జీఎం ఎం శాలం రాజుతో పాటు జీఎం సిపిపి మనోహర్, జీఎం ఫైనాన్స్ ఎం సుబ్బారావు, కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జీఎం జీవి కోటిరెడ్డి, కొత్తగూడెం ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు ఎంవి నరసింహరావు, శ్రీమతి కె విజయ వెంకటేశ్వర్లు, శ్రీమతి జి మధురవాణి శాలం రాజు, కమిటీ సభ్యులు పాలడుగు శ్రీనివాస్, ఏజీఎం సివిల్ సిహెచ్ రామకృష్ణ, ఏజీఎం పర్సనల్ జీవి మోహన్ రావు, ఇంకా వివిధ విభాగాల అధిపతులు ఉద్యోగులు పాల్గొన్నారు. సిఎంపిఎఫ్ వారు కాంట్రాక్టు కార్మికుల సిఎంపిఎఫ్ ఖాతా వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఒక యాప్ను రూపొందించారు. ఈ యాప్ను ఇటీవల సిఎంపిఎఫ్ కమిషనర్లు ఆవిష్కరించారు. మొబైల్లో సీఎంపీఎఫ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చునని కమిషనర్లు హరిపా చౌరి, డాక్టర్ గోవర్ధన్ అన్నారు. మంగళవారం జీఎం కార్యాలయం నందు రామగుండం 3 ఏరియాలోని OC1 ఉపరితల గనిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు వాహనాల డ్రైవర్లకు వారి సీఎంపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను సీకేర్స్ వెబ్సైట్ ద్వారా వారి బ్యాలెన్స్ వివరాలు వారి మొబైల్ ఫోన్లో చూపించారు. అలాగే వారి బ్యాలెన్స్ ఎలా చూసుకోవచ్చునోనని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థలోనే మొట్టమొదటిసారిగా రామగుండం 3 ఏరియాలో కాంట్రాక్ట్ డ్రైవర్ల కోసం చేసిన ప్రయత్నం ఫలించినదని, అందుకు సహకరించిన అధికారులకు ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. हमारे ड्राइवर भाई बैठे हुए हैं, उनका मेंबर मास्टर डाटा चूंकि मैनेजमेंट RG3 ने अपलोड किया था, हमने यही उनके सामने बैठ के उनका लेजर कार्ड बैलेंस जितना भी कंट्रीब्यूशन था वो अपलोड कर दिया, उनको रजिस्टर कराया. उसके बाद वो अपना सभी बैलेंस आज वो अपने मोबाइल में देख पा रहे हैं. उनके साथ मुझे भी इतनी खुशी है कि मैं अपने पोर्टल के लिए मतलब है कुछ कर सका हूं, सिंगरेनी भाइयों के लिए कुछ कर सका हूं. ना कि सिंगरेनी भाई बल्कि जब इनका रिजल्ट सही आ गया है तो मुझे पूरी उम्मीद है पूरे CIL के जितने भी कॉन्ट्रैक्ट वर्कर होंगे सबको अपना रिजल्ट मिलेगा. सिर्फ सबके भीतर एक भ्रम है कि ये चीज इसमें नहीं हो पा रही. मैं दावे के साथ बोलता हूं कि ये इसमें अवेलेबल है. लोगों को प्रयास करना होगा और सभी जितने भी हमारे कॉन्ट्रैक्टर भाई हैं वो भी अपने बैलेंस को अपने मोबाइल में देख सकते हैं. ఇదే విధంగా అన్ని ఏరియాల్లో చేయడం జరుగుతుందని తెలిపారు. బ్యాలెన్స్ చూసుకోవడానికి ఇక ముందు పాస్బుక్ చిట్టి అవసరం లేకుండా ఎప్పుడైనా వారి బ్యాలెన్స్ అమౌంట్ ఫోన్లో చూసుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో SO2 GM ఎం రామ్మోహన్, పర్సనల్ విభాగపతి సుదర్శనం, DYPM సునీల్ ప్రసాద్, ఫినాన్స్ విభాగం అధికారి భరత్ ఇంకా తదితరులు పాల్గొన్నారు. हम सब लोग RG3 डिवीज़न में काम कर रहा हूँ, OC1 में. अभी बहुत साल से इधर काम कर रहा हूँ OC1 में, कोल माइन में. अभी प्राइवेट ड्राइवर हूँ सब लोग. मगर अभी इतना साल से हमको CPF नंबर भी नहीं है, अमाउंट भी हमारा अकाउंट में कोई नहीं डाला. अभी तो पचौली साहब ने आके हमको सब लोगों को CPF नंबर दिखा के उसमें कितना पैसा है और हमारा ऑनलाइन भी कर लिया, हमारे सेल में भी देखने के लिए मौका दिया. तो अच्छा किया. हम सब लोग उसको धन्यवाद करता हूँ सब लोग. फ़ोन पे भी ऑनलाइन में हम सब लोग आपका CMPF नंबर में देख लिया और अमाउंट भी देखा हूँ. अब लोग सिंगरेनी वाला ऑफिसर भी हमको सब लोग आपको धन्यवाद कर रहा हूँ. సింగరేణి యాజమాన్యం కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు మరియు పిల్లలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఇటీవల కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో ENT విభాగానికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు, పిల్లలు కూడా పాల్గొని వైద్య సేవలు పొందారు. కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక చెవి, ముక్కు, గొంతు వైద్య శిబిరాన్ని జనవరి 10వ తేదీన నిర్వహించారు. ఈ వివరాలను CMO డాక్టర్ ఆర్ కిరణ్ రాజ్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన మా EST సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారి చేత ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, సింగరేణి ఉద్యోగులే కాకుండా నవజాత శిశువుల వినికిడి పరీక్ష వైద్య శిబిరాన్ని కూడా ఇక్కడ నిర్వహించామని తెలియజేశారు. ఈ శిబిరంలో పాల్గొన్న 85 మందికి నిష్ణాతులైన మా ENT సూపర్ స్పెషాలిటీ వైద్యులు అధునాతన ఆడియోమెట్రీ, నియోనేటల్ స్క్రీనింగ్ పరికరాలతో చెవి, ముక్కు మరియు గొంతు పరీక్షలు నిర్వహించి సూచనలు చేశారన్నారు. కొత్తగూడెం మెయిన్ ఆసుపత్రిలో ప్రతి 2వ మరియు 4వ ఆదివారం సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ACMO శ్రీమతి ఎం ఉషా, DYCMOలు ఓ కాళేశ్వరరావు, KS విశ్వమేధి,
ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎం శశికిరణ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీమతి డి లలిత, ఆసుపత్రి సిబ్బంది ఇంకా ఇతరులు పాల్గొన్నారు. రామగుండం 1 ఏరియాలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సేవా భవన్ను సేవా అధ్యక్షురాలు శ్రీమతి మాలతి సూర్యనారాయణ ప్రారంభించారు. అనంతరం జరిగిన బొమ్మల కొలువు కార్యక్రమంలో ఏరియా సేవా అధ్యక్షురాలు మరియు సంస్థ డైరెక్టర్లు, ఇతర అధికారులు, జీఎంలు పాల్గొన్నారు. రామగుండం 1 ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన సింగరేణి సేవా భవన్ మరియు సేల్స్ కౌంటర్ షాపులను సింగరేణి సేవా అధ్యక్షురాలు శ్రీమతి ఎల్ మాలతి సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ ఇంకా ఇతర ఏరియాల సేవా అధ్యక్షురాలు కూడా పాల్గొన్నారు. స్థానిక సిఎస్పి కాలనీ కూరగాయల సంత వద్ద ఏర్పాటు చేసిన సేవాభవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు మాలతి సూర్యనారాయణ మాట్లాడుతూ సింగరేణి సేవా సమితి ద్వారా అనేక మందికి ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నామని, శిక్షణ పొందిన వారు స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకుంటున్నారని, తమ ఉత్పత్తులు అమ్ముకుంటున్నారని తెలియజేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన సేవాభవన్లో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు కొనసాగాలని, సేల్స్ కౌంటర్లో సేవా సభ్యులు ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్ముకోవాలని సూచించారు. రామగుండం 1 సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ ఇంత క్రితం ఉన్న సింగరేణి సేవాభవన్ విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకుని సింగరేణి హై స్కూల్కు ఇవ్వటం జరిగిందని, ఇప్పుడు దానికంటే పెద్దగా మరియు విశాలంగా ఉన్న సేవాభవన్ను ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకించి కేటాయించడం జరిగిందన్నారు. ఇక్కడ వివిధ వృత్తి శిక్షణలు నేర్చుకోవడానికి అనువుగా ఉందని, అలాగే తయారు చేసిన వస్తువులు అమ్మటానికి కూడా ఎంతో అనువుగా ఉందని పేర్కొన్నారు. ఎస్ఓడు జిఎం శ్రీ కె చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికార సంఘం ప్రతినిధి పెరుమాళ శ్రీనివాస్, సేవా కోఆర్డినేటింగ్ అధికారి హనుమంతరావు, ఇంకా సేవా నాయకురాళ్లు బీనా సింగ్, లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష, జాయింట్ సెక్రటరీ రజిత, ఇంకా ఇతర నాయకులు పాల్గొన్నారు. రామగుండం 1 ఏరియాలో లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మల కొలువును కన్నుల పండుగగా నిర్వహించారు. లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ అధ్యక్షతన బొమ్మల కొలువును అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ సతీమణి శ్రీమతి ఎల్వి మాలతి సూర్యనారాయణ, సంస్థ డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ ఎం తిరుమలరావు, అలాగే శ్రీ కె విజయలక్ష్మి వెంకటేశ్వర్లు, పద్మా తిరుమలరావు, ఇంకా ఇతర అతిథులు హాజరయ్యారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బొమ్మల కొలువును చక్కగా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ముఖ్యంగా 7 వైకుంఠ ద్వారాలు, చేదబాబి, పొలము, భోగిపళ్ళు పూసే కార్యక్రమం, సమ్మక్క సారలమ్మ, చిలకలగుట్ట, నవగ్రహ వనాలు, రాశి వనాలు, 7 విష్ణు ద్వారాలతో గరుడ ప్రవేశం, అమ్మోరు, శివుడు, రైజింగ్ తెలంగాణ, శాంతి బౌద్ధ విగ్రహం, ప్రాచీన వస్తువులు అన్నీ ప్రదర్శించారు. ఇవి ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే రామగుండం రీజన్ జిఎంలు డి లలిత్ కుమార్, మధుసూదన్, అలాగే ఆర్జీ రీజన్ క్వాలిటీ జిఎం సుజయ్ మజుందార్, రెస్క్యూ జిఎం శ్రీనివాసరెడ్డి, ఇంకా సేవా అధ్యక్షురాళ్లు బి వనజ వెంకటయ్య, ఎస్ తిరుమల, సుప్రియ, సుజయ్ మజుందార్, కె వాణి శ్రీనివాసరెడ్డి, ఎన్ అలివేని సుధాకర్ రావు, ఉమా శ్రీనివాస్, వెంకటలక్ష్మి నాగేశ్వరరావు, సునీత రాజేశ్వరరెడ్డి, లక్ష్మీ రఘుకుమార్, లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష చంద్రశేఖర్, ఇంకా ఇతర సభ్యులు దీనిలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ రకాల పండుగలు, జాతరలు, ఉత్సవాల సందర్భంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ రూపాల్లో తమ సేవలు అందిస్తూ వస్తోంది. ముఖ్యంగా మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా గద్దెల వద్ద రెస్క్యూ సిబ్బంది ప్రత్యేక సేవలు అందిస్తూ వస్తున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ సేవలు కొనసాగిస్తూ వస్తున్నారు. గద్దెల వద్ద రద్దీ ఉన్న సందర్భంగా భక్తులు దర్శనం చేసుకోవడానికి తిరిగి సురక్షితంగా బయటకు వెళ్లడంలో మన రెస్క్యూ సిబ్బంది ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. 3 షిఫ్టులు అనగా 24 గంటలు కూడా సింగరేణి రెస్క్యూ సిబ్బంది సేవలందించడం ప్రత్యేకించి గమనార్హం. భూపాలపల్లి ఏరియాకు చెందిన రెస్క్యూ స్టేషన్ సభ్యులు దీనిలో ప్రధానంగా పాల్గొంటున్నారు. అలాగే ఇతర ఏరియాల నుంచి కూడా రెస్క్యూ సిబ్బందిని అవసరమైనప్పుడు పిలిపించడం జరుగుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి సింగరేణి రెస్క్యూ సభ్యులు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారని జనరల్ మేనేజర్ రెస్క్యూ శ్రీ శ్రీనివాసరెడ్డి వివరించారు. ఇదిలా ఉంటే మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా సింగరేణి క్రీడా విభాగానికి చెందిన వారు కూడా జంపన్న వాగు వద్ద తమ సేవలందిస్తున్నారు. ముఖ్యంగా గజ ఈతగాళ్లు ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగు సహకారం అందిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఇక్కడ తమ సేవలు అందించబోతున్నారు. ఇదే విధంగా ఈ నెల 27వ తేదీ నుంచి సింగరేణి ప్రాంతంలోని వివిధ ఏరియాల్లో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకు కూడా మైన్స్ రెస్క్యూ స్టేషన్ సభ్యులు తమ సేవలు అందిస్తున్నారు. మందమర్రి, రామగుండం, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాలకు చెందిన రెస్క్యూ సభ్యులు ఈ సేవలు అందించడంలో నిమగ్నం కానున్నారు. సింగరేణి అందిస్తున్న రెస్క్యూ సేవల పట్ల భక్తులు మరియు ప్రభుత్వ అధికారులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.